హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మహీ టెక్ ఇన్ఫో. నేను మహేంద్ర. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో నేను మీకు నియాన్ వీడియోలో నేమ్ ఆర్ట్ వీడియో అనేది ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. మీకు ఆల్రెడీ డెమో చూపించాను స్టార్టింగ్లో. ఆ విధంగా మీరు కూడా మీకు నచ్చిన వాళ్ళ పేరు పెట్టి చాలా సింపుల్గా క్రియేట్ చేసుకోవచ్చు. ఈ నియాన్ ఎఫెక్ట్ ఉన్న టెంప్లెట్ని, అంటే ఈ యొక్క లైటింగ్ వీడియోని నేనే క్రియేట్ చేశాను. మీకు కూడా ఫ్యూచర్ వీడియోలో మీ సొంతంగా ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. చాలా సింపుల్. మన దగ్గర ఒక కలర్ ఇమేజ్ ఉంటే దాన్ని మల్టీ కలర్లోకి ఈజీగా కన్వర్ట్ చేయొచ్చు వీడియోలోగా. అది ఎలైట్ మోషన్లో పాసిబుల్ అవుతుంది. నేను ఫ్యూచర్ వీడియోలో అయితే చెప్తాను. సో ఈ వీడియోలో నేను మీకు ఇప్పుడు చూపించిన విధంగా ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. ఫస్ట్ ముందుగా అంటే మీ ఫోన్లో ఉన్న ఎలైట్ మోషన్ యాప్ని ఓపెన్ చేసుకోండి. నేను ఫస్ట్ ఏ వెర్షన్ వాడుతున్నాను చూపిస్తాను. 3 లైన్స్ పైన ట్యాప్ చేశాను, అబౌట్ పైన ట్యాప్ చేశాను. 3.7.0 లేటెస్ట్ వెర్షన్ వాడుతున్నాను. మీకు ఈ వెర్షన్ కావాలనుకుంటే డిస్క్రిప్షన్లో వీడియో ఇస్తున్నాను. దీనికి సంబంధించిన డెడికేటెడ్ వీడియో చేశాను. ఆ వీడియో చూసి మీరు కూడా దీన్ని డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకోండి. ఓకేనా? ఓపెన్ చేస్తే ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది. ప్లస్ పైన ట్యాప్ చేస్తే ఇక్కడ చాలా రేషియోలు ఉంటాయి. 1:1లో 1080pలో బ్యాక్గ్రౌండ్ బ్లాక్ పెట్టుకొని క్రియేట్ ప్రాజెక్ట్ చేయండి. ఇట్లా వస్తుంది. ప్లస్ని ట్యాప్ చేసి ఇమేజ్ అండ్ వీడియో పైన ట్యాప్ చేసి ఇప్పుడు వ్యూ ఆల్లో మీరు ఎక్కడికైతే డౌన్లోడ్ చేసుకున్నారో ఈ యొక్క వీడియోని దాన్ని ఇక్కడికి సెలెక్ట్ చేసుకోండి. ఇలా సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ ప్లస్ పైన టచ్ చేయండి. ఈ కలర్ వీడియోని తీసుకున్నాం, ప్లే చేస్తాను. నేను దీనికి ఆల్రెడీ హ్యూ షిఫ్ట్ అనేది యాడ్ చేశాను. మీరు కలర్ మార్చే పని లేదు. ఆటోమేటిక్గా కలర్ మారటం కూడా నేనే పెట్టేశాను. ఇది ఒక ఇమేజ్ని వీడియోలో మార్చాను. ఓకేనా? ఇప్పుడు దీంట్లో నేమ్ పెట్టుకుందాం. ఫస్ట్కి వచ్చేసి ఇది ఎంత ఉందంటే 14 సెకండ్లు ఉంది. సో ఫస్ట్కి వచ్చేసాను. ప్లస్ పైన ట్యాప్ చేయండి. ఇక్కడ ఏ అని ఉంటుంది, దీన్ని ట్యాప్ చేయండి. ట్యాప్ చేసి ఇక్కడ మీరు ఎవరి పేరు అయితే రాయాలనుకుంటున్నారో వాళ్ళ నేమ్ని ఇక్కడికి మెన్షన్ చేయండి. చేసేసి ఈ యొక్క నేమ్కి ఇక్కడ 80 feet అని ఉంది కదా, సో దీని సైజ్ పెంచండి. కలర్ పైన ట్యాప్ చేయండి. పక్కనే ఉంటుంది వైట్ కలర్ తీసుకోండి. ఇప్పుడు రోబోట్ రెగ్యులర్ ఉంది, దీన్ని ట్యాప్ చేసి వ్యూ ఆల్ ఫాంట్స్ అని ఉంటుంది. ఇక్కడ ట్యాప్ చేసి 3 లైన్స్ పైన టచ్ చేస్తే ఇక్కడ ఇంపోర్ట్ ఫాంట్ అని ఉంటుంది. దీన్ని ట్యాప్ చేయండి. ఈ ఫాంట్ అనేది చాలామందికి సపోర్ట్ చేయట్లేదు. అది మనకి ఎలైట్ మోషన్ ప్రాబ్లం కాబట్టి వేరే ఫోన్లో ట్రై చేయండి. ఎందుకంటే రానప్పుడు మనం ఏం చేయలేం కదా. సో ఇలా డౌన్లోడ్ చేసుకున్న ఫాంట్ని సెలెక్ట్ చేసుకోండి. నేను వాడిన ప్రతి ఫైల్ని కూడా మీరు డిస్క్రిప్షన్లో టెంప్లెట్ డౌన్లోడ్ లింక్ అని ఉంటుంది. దానిపైన క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోండి. ఎలైట్ మోషన్ కావాలనుకుంటే డిస్క్రిప్షన్లో ఉంది. ఓకేనా? సో ఈ ఫాంట్ ఇక్కడికి వచ్చేసింది. ఫస్ట్లోకి దీన్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకొని ఇలా దగ్గరకు అనేసి కరెక్ట్గా మిడిల్లోకి పెట్టండి. మిడిల్లోకి పెట్టేసి దీని సైజ్ కొంచెం పెంచుకొని ఇలా పెద్దగా చేసుకొని కరెక్ట్గా మిడిల్లోకి ఇట్లా జరుపుకోండి. అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఇలా చేసుకొని పైన రైట్ మార్క్. ఓకేనా? ఇప్పుడు మీరు దీన్ని ఏం చేస్తారంటే 14 సెకండ్ల వరకు మూవ్ చేయండి. చివరి పట్టుకొని టెక్స్ట్ని లాగండి. ఈ 14 సెకండ్స్ వరకు చివరి పట్టుకొని కరెక్ట్గా లాగితే వస్తుంది. ఇప్పుడు బోర్డర్ కింద ఉంది కదా మనకి టెంప్లెట్, అక్కడ ఎండింగ్ వరకు వచ్చేసి పైన టెక్స్ట్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మనకి కట్ ఆప్షన్ ఉంటుంది. దీన్ని టచ్ చేయండి. ఇక్కడికి కట్ అయిపోతుంది. ఇప్పుడు ఫస్ట్కి రండి. వచ్చారు కదా, టెక్స్ట్ని ట్యాప్ చేయండి. ఇక్కడ మనకి ఎఫెక్ట్ అని ఉంటుంది. దీన్ని ట్యాప్ చేసి యాడ్ ఎఫెక్ట్. ఇక్కడ మనకి డ్రాయింగ్ ఎడ్జ్ అని ఉంటుంది. దీన్ని ట్యాప్ చేసి డ్రాయింగ్ ప్రోగ్రెస్ అని ఉంటుంది. స్టాండర్డ్ సెట్టింగ్స్ ఇలా వస్తుంది. ఇక్కడ ఇండ్ అని ఉందా, దీన్ని ట్యాప్ చేయండి. ఇండ్ని ట్యాప్ చేసి ఇక్కడ మనకు చూడండి ప్లస్ ఉంటుంది. ఇక్కడ మనకి కీ సింబల్, దీన్ని టచ్ చేయండి. టచ్ చేసేసి ఇలా వెనక్కి జరపండి దీన్ని. ఓకేనా? ఇలా వెనక్కి జరిపేయండి. పూర్తిగా జరిపేసిన తర్వాత ఇప్పుడు ఇలా ఫస్ట్కి వచ్చేసేయండి. ఎక్కడి వరకు? ఒక 10 సెకండ్ల వరకు వచ్చేసి ప్లస్ పైన ట్యాప్ చేసి ఇలా ఫ్రంట్కి జరపండి. ఇప్పుడు ఇలా మొత్తం పూర్తిగా జరిపేయండి. జరిపేసి ఇప్పుడు బ్యాక్ వచ్చేయండి. వచ్చారు కదా, ఇప్పుడు ఫస్ట్కి రండి. ఒకసారి ప్లే చేయండి. సో ఈ విధంగా మనకైతే నేమ్ ఆర్ట్ అయితే స్టార్ట్ అయిపోతుంది. అంటే నేమ్ క్రియేటం స్టార్ట్ అయిపోతుంది. ఇలా స్టార్ట్ అయింది కదా, ఈ విధంగా ఎవరి పేరు అయితే వాళ్ళ పేరు రాసుకోండి. రాసుకున్న తర్వాత ఇప్పుడు దీనికి బార్డర్ పెట్టి మ్యూజిక్ పెడదాం. ఫస్ట్కి వచ్చేసి ప్లస్ పైన ట్యాప్ చేసి ఇమేజ్ అండ్ వీడియోలో వ్యూ ఆల్లో సో బార్డర్ ఇమేజ్ ఉంటుంది కదా మీరు డౌన్లోడ్ చేసుకున్నది, దాన్ని ఇక్కడికి సెలెక్ట్ చేసుకోండి. ఇలా సెలెక్ట్ చేసుకొని ప్లస్ ఇలా వచ్చేస్తుంది. దీన్ని కూడా సేమ్ 14 సెకండ్ల వరకు డ్రాగ్ చేయండి. ఇలా వచ్చేసి 14 సెకండ్ల వరకు వచ్చేసి కరెక్ట్గా ఈ బార్డర్ పైన ట్యాప్ చేసి కట్ చేయండి. దీనిపైన కత్తెర పైన ఇది మన కట్ ఆప్షన్ పైన ట్యాప్ చేయండి. కట్ అయిపోతుంది. ఇప్పుడు మ్యూజిక్ పెడితే సరిపోతుంది. క్రియేట్ చేయడం అయితే కంప్లీట్ అయింది కదా, ఇప్పుడు దీనికి మనం మ్యూజిక్ పెడదాం. సో దానికోసం ఫస్ట్కి వచ్చేసి ప్లస్ పైన ట్యాప్ చేసి ఆడియో పైన ట్యాప్ చేసి, మీరు ఆల్రెడీ స్టార్టింగ్లో ఒక మ్యూజిక్ విన్నారు కదా, ఆడియో పైన ట్యాప్ చేసి వ్యూ ఆల్ పైన ట్యాప్ చేసి, నేను ఆల్రెడీ మీకు డిస్క్రిప్షన్ ఇచ్చాను కదా, అది ఎక్కడికైతే డౌన్లోడ్ చేసుకున్నారో ఆ ఫోల్డర్లో సో సెలెక్ట్ చేసుకోండి. ఓకేనా? ఆ మ్యూజిక్ వస్తుంది. ప్లస్ పైన టచ్ చేయండి. ఇక్కడికి వచ్చింది. ఇప్పుడు మళ్ళీ 14 సెకండ్ల వరకు వచ్చేసాను కదా. సో ఇలా వచ్చేసి దీన్ని కట్ చేస్తున్నా చూడండి. ఇలా కటింగ్ చేసేయండి. ఫస్ట్కి రండి. ఇప్పుడు ఒకసారి సౌండ్ పెట్టి ప్లే చేసి మీకు చూపిస్తాను.
సో ఇలా క్రియేట్ చేసుకున్నాం కదా, ఇప్పుడు సేవ్ చేసుకుందాం. షేర్ పైన ట్యాప్ చేసి పైన ఉంటుంది సేవ్ సింబల్, ఇక్కడ ట్యాప్ చేయండి. ఇంకో టాప్లో ఉంటుంది, ఇక్కడ టచ్ చేసి ఈ చివరి నొక్కితే 720లో, సో ఇక్కడ నొక్కితే క్వాలిటీస్ ఉంటాయి 720, ఫ్రేమ్ రేట్ 4 Mbps, ఎక్స్పోర్ట్. ఫ్రెండ్స్ మనమైతే ఈ విధంగా నియాన్ వీడియోని అయితే క్రియేట్ చేసుకోవచ్చు. మనకి ఈ వీడియో సేవ్ అయిపోయిన తర్వాత మనకి మళ్ళీ కింద సేవ్ అని వస్తుంది, దాన్ని క్లిక్ చేస్తేనే మన గ్యాలరీలోకి అయితే సేవ్ అవుతుంది. సో ఇది ఎక్స్పోర్ట్ అయిన తర్వాత చూపిస్తాను. ఎక్స్పోర్ట్ అయిపోయింది, ఇక్కడ సేవ్ అని వచ్చింది, దీన్ని టచ్ చేస్తే మన గ్యాలరీలోకి సేవ్ అయిపోతుంది. ఫ్రెండ్స్ మనమైతే ఈ విధంగా ఎలైట్ మోషన్లో ఒక మంచి వీడియోని అయితే క్రియేట్ చేసుకోవచ్చు. మీరందరూ కూడా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.